అన్నవరం ఎంతో అద్భుతమైన పేరు. అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసిన పుణ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇక్కడైతే ఫుల్ సస్యశ్యామలం, ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ. ఇది వచ్చిందని ఎంట్రన్స్ వచ్చేసినాం, మేము అన్నవరంకి వచ్చేసినాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు ఎంత బాగా రప్పించినాడు, మాకు హ్యాపీ అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే కన్నా, చాలా మహిమగల టెంపుల్. ఇది వచ్చిందని ముఖద్వారం. ఇక్కడ వచ్చిందను ఇక్కడ నుంచి స్టెప్స్కి వెళ్ళేదానికి దారి ఉంటుంది. బస్సులు ఫెసిలిటీ ప్లస్ ఆటో ఫెసిలిటీ ఎప్పుడు రెడీగా ఉంటాయి. వితిన్ 5 minutesలో రీచ్ అయిపోవచ్చు, బస్సులో కానీ ఆటోలో కానీ. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన టెంపుల్. మనకు ఎంతో అదృష్టం చేసింటేనే ఇలాంటి టెంపుల్ చూస్తామనిపిస్తుంది. ఇంకా సూర్యుని కిరణాలు పడుతూ ఉంటే ఆ వెలుగులో ఎంత బాగున్నదో ఆ టెంపుల్ అయితే. మేము సత్యనారాయణ స్వామి పూజ చేయాలని చెప్పేసి నేను టికెట్ తీసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించినాము. పూజారులు అయితే కన్నా ఎంత బాగా 5 పూజలు చదువుతారు. చాలా బాగా హ్యాపీగా మనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇక్కడ పూజ చేస్తే గన. ఆ కథలు వింటూ ఉంటే కన్నా ఎంత మహిమ ఏమి అని మనకే అర్థమవుతుంది. చాలా అద్భుతంగా చెప్తారు పూజారులు. ఇక్కడ వచ్చిందని గోసేవ. ఇంకా గోవులకు దానం చేస్తే ముక్కోటి దేవతలు ఉంటారు కదా గోమాతలో, అందుకనేసి గోవులకి ధాన్యం పెడితే మంచిది అని చెప్పి మేము పూజ చేసుకున్నాము. గో ప్రదక్షిణ అలా చేసినాము. ఎంతో మహిమగల గోమాతను అలా ముట్టుకుంటే కూడా మనకు చాలా మంచిది. అవకాశం వచ్చినప్పుడు గో పూజ చేసుకుందాము అని పూజ చేసినాము. ఇది వచ్చిందని పంపా నది, రత్నగిరి కొండపైన వెలిసినాడు ఈ సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇదంతా టెంపుల్ ప్రాంగణంలో తీసినాను. ఇక్కడంతా వాలంటీర్స్ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా తర్వాత అన్నదానాలు కూడా ఉంటాయి ఇక్కడ. మేము అన్నదానానికి వెళ్ళినాము. అసలు ప్రసాదం అయితే కన్నా చాలా మధురంగా అత్యంత ప్రీతికరంగా ఉంది ప్రసాదం అయితే కన్నా. స్వీట్ పొంగలు ప్లస్ పులిహార ప్లస్ వంటలు, అన్నదానంలో వంటలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఇది వచ్చిందను టెంపుల్. బాగా పూజ అయితే మేము బాగా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడంతా లడ్డు ప్రసాదము పులిహార అవంతా అమ్ముతా అంటారు. ఈ పక్కంతా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. దేవుడి విగ్రహాలు బొమ్మలు అన్నీ ఉంటాయి, ఇక్కడ కొనుక్కోవచ్చు. మేమైతే మాకు ఎంతో అదృష్టం ఉంటేనే ఇంత సడన్గా మేము వచ్చినాము అనిపించింది మాకైతే. ఈ దేవుడిని ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకనే ఫోటో కూడా తెచ్చిపెట్టుకున్నాను నేను ఇంట్లో. అంతే ఫ్రెండ్స్, చాలా ఎంతో మహిమగల ఈ దేవుణ్ణి, సత్యదేవుణ్ణి పూజించుకుందాము. మీకు కూడా ఆ సత్యదేవుని, మనందరికీ సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ఒకసారి దర్శనం చేసుకొని రండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దర్శనం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.